టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేయడమే కాక రీసెంట్ గా ఆయన కోసం ముంబై వెళ్లి అక్కడే ఆయనకు 41A కింద నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నవంబర్ 18 సోమవారం ఉదయం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న హైకోర్టు ఆర్జీవీ అభ్యర్థనను కొట్టివేసింది. చట్టం అందరికీ సమానమేనని వ్యాఖ్యానించింది. డైరెక్టర్ అయినంత మాత్రాన చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతమాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం జరిగే పోలీసు విచారణకు హాజరు కావాలని వర్మకు ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు గురించి ఆందోళన ఉంటే ముందుగానే తగిన విధంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా నేరుగా రక్షణ కోరడం సరైన మార్గం కాదని తెలిపింది. అయితే పోలీసులు విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని ఇదే సమయంలో వర్మ తరపున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు దీనికి కూడా ఒప్పుకోలేదు. ఈ విషయంపై సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించాల్సిందిగా సూచించింది. నిజానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు తాను తీసిన వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ అభ్యంతరకర పోస్టులు పెట్టారని తెదేపా మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు.